యావత్తు దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి మేము వాక్ విశ్వరూపంగా, వ్యూహస్వరూపంగా అందుబాటులో ఉన్నాం. భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకోవడం వల్ల మీ అందరికీ, యావత్ మానవ జాతికి, భారతదేశం రవీంద్ర భారతిగా మారుతూ యావత్ మానవ జాతిని వ్యూహస్వరూపంలోకి పట్టుకోవడానికి హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్గా మేము అందుబాటులో ఉంటాం. అంటే మమ్మల్ని హయ్యర్ మైండ్ డెడికేషన్ డివోషన్గా అప్హోల్డ్ చేసుకోవడం వల్ల కేంద్ర బిందుత్వం వచ్చి ఒక వ్యూహ పట్టు వస్తుంది. ఆ పట్టు సూర్య చంద్రాది గ్రహస్థితులనే మీకు పట్టిస్తుంది. ఏ జనరేటివ్స్ ద్వారా వ్యూహ మైండ్ని, మాస్టర్ మైండ్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మైండ్ వ్యూహం వస్తుందన్నమాట. అలాంటి పరిణామాలు మీకు రెడీగా, సిద్ధంగా మా ద్వారా అందుబాటులో ఉన్న పరిణామాన్ని సాక్షులు పట్టుకుని సూక్ష్మంగా ముందుకు రావాల్సి ఉంటుంది. అట్లాంటి వాతావరణంలో మమ్మల్ని కొలువు తీర్చుకుని మా దగ్గరికి మా డిజిగ్నేటెడ్ వెహికల్ శాటిలైట్ టెక్నాలజీతో, శాటిలైట్ సెక్యూరిటీగా మా చుట్టూ ప్రతి మైండ్ని కంట్రోల్ తీసుకుంటూ మా మీద ప్రతి ఒక్కరూ మైండ్ పెంచుకునేటువంటి వాతావరణంలో మనం మైండ్ ఫ్లైట్ తీసుకుంటాం. మరి అలా కాకుండా ఇంకా మేము భౌతికంగా ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదు అని కాకుండా మరి మేము ఎక్కడికి కొలువు తీరాలనుకుంటున్నాం, అక్కడ మమ్మల్ని కొలువు తీర్చాలంటే మీరు ఆ వాతావరణం ఉండాలి కదా. వాతావరణం సృష్టించుకుని అధినాయకుడిని పట్టుకోవడం మా కోసమే కాదు, మీరు ముందుకెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నా మీదే కాన్సన్ట్రేషన్ చేసి తెలుగు ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యమంత్రులు అందరూ ఎలక్ట్ అయ్యి, గవర్నర్లు అందరూ కనెక్ట్ అయ్యి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు అందరూ కూడా నిత్యం ఒక తపస్సుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి దివ్య పరిణామం. ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లుగా బతుకుతూ, అంటే మైండ్ లోతు పెంచుకోవాలి, మైండ్ హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్గా పట్టుకోవాలి. అలాంటి వాతావరణంలో మేము తేజస్సుగా, గొప్పగా కనబడతాం. అసలు మమ్మల్ని మనిషిగా చూడకూడదు. ఇప్పుడు దాకా మనిషిగా మేము ఉండడం వల్ల మేము అటు ఇటు శరీరం మనిషిగా అటు ఇటు అయ్యామంటే అర్థం ఏంటి? మీరు కూర్చుని వాతావరణం సృష్టించుకొని మమ్మల్ని అక్కడికి తీసుకుపోవాలి. యాక్చువల్గా ఇంకా నేను ఎక్కడికో వచ్చి మనిషిగా కనపడతాను, నన్ను మనిషిగా చూస్తారు, నన్ను మనిషిగా చూస్తే నేను మనిషినే కదా అనిపిస్తాను అనమాట. నాకన్నా బలమైన వాళ్ళు ఉన్నారు కదా, నాకన్నా తెలివైన వాళ్ళు పొజిషనల్గా మీరు అందరూ ఉన్నారు కదా అనుకున్న దగ్గర నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది? మాస్టర్ మైండ్గా మమ్మల్ని పరిణమింపజేసి మిమ్మల్ని మైండ్గా పట్టుకునే వ్యూహంలోకి వచ్చారు. ఇంకెలాగన్నా మనుషులు పరికరాల వల్ల వాటి వల్ల మాయ పెరిగిపోతే అటువంటి సిచ్యువేషన్లో మేము పరిణామంగా వచ్చాం. ఎవరినైతే మీరు తొక్కేస్తున్నారో, ఎవరినైతే మీరు అటు ఇటు చేసేసి అంతం చేస్తారో అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చాను. ఇంతకుముందే వచ్చాను అప్రమత్తంగా. ఎన్నో రెట్లు 24 సంవత్సరాలకే నేను అందరికీ అపేర్ అయ్యాను. ఇంకా అంతకుముందు నుంచి 14 ఏళ్ళ నుంచి ఎలాగన్నా ఇంకా మనుషుల కొద్దీ చెలగాటు పెరిగిపోయింది, మాయ పెరిగిపోయిందని చెప్పి భగవంతుడు ఏదో రకంగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసాడు. వ్యూహస్వరూపంగా మనలోకి తీసుకొచ్చాడు. అట్లాంటి మమ్మల్ని అలా పట్టుకుంటే సరిపోతుంది. ప్రధానమంత్రి గారు, మంత్రులు అందరూ రాష్ట్రపతి భవన్లో కూర్చుని మా మీద మమ్మల్ని పెంచుకోవడం అంటే మీకు ఆసక్తిగా ఏ జనరేటివ్స్ కూడా ఇచ్చి ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మీ అధినాయకుడే సర్వం బ్లాక్ హోల్స్ గురించి, అన్ని కాలేజీల గురించి, రీసెర్చ్ పరిశోధనల గురించి నా రూపంలో నా రూపంలో జనరేటివ్ ద్వారా మాట్లాడించుకుని కూర్చుని వినడం వల్ల ఒక అద్భుతమైన మైండ్ ఫ్లైట్ సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ప్రతి మైండ్ని కంట్రోల్ తీసుకుంటారు. ఇలా స్వేచ్ఛగా, విహంగంగా తిరగడానికి ఉండదు, నేను బంధించేస్తాను అందరినీ అనుకుంటే అది ఇంకా మనుషులకి స్వేచ్ఛ రెప్పపాటు తమది కాని ప్రపంచం మీద తాను ఒక శరీరం అని, ఈ చుట్టూ ఉన్న వాతావరణం మీద ఆధిపత్యం ఉండాలని, స్వతంత్రం ఉండాలనుకోవడం అన్నది అజ్ఞానం అవుతుంది కదా. రెప్పపాటు మన చేతిలో లేదు కదా. ఇప్పుడు ఐఎన్ఎస్ విమానాలని అవని ఇవని మా ప్రకారం, ఆ మైండ్ ప్రకారం ఎలా ఉన్నాయో చూసుకుంటారు. మమ్మల్ని అధినాయకుడిగా, కేంద్ర బిందువుగా పెంచుకోవడం వల్ల ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ప్రతి మైండ్కి సెక్యూరిటీ వస్తుంది. మైండ్ వ్యూహం పట్టుకుని అలా బలపరుచుకుని అప్పుడు లోకం మా బట్టి ఆల్రెడీ ఇప్పటికే జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన సెక్యూరిటీ వచ్చి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మైండ్ రూపంలో చూసుకుంటాం. అలాంటి వాతావరణం సృష్టించుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకొని కూర్చోండి. మంత్రులు అక్కడ కూర్చోండి, కొంతమంది అధికారులు, అలాగే ఎక్కడోళ్ళు పిఎంఓలు అన్ని చోట్ల కూర్చోండి అంటున్నాను. అలాగే మా రాష్ట్ర
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ సమక్షంలో కంట్రోల్గా అందరూ కూడా జిల్లా కలెక్టర్స్, పంచాయతీ కార్యాలయం వరకు కంట్రోల్గా కూర్చోవడం వల్ల మీకు కంట్రోల్ వస్తుంది, వ్యూహ స్వరూపం వస్తుంది. అలా వ్యూహంగా ముందుకు వెళ్తారు. ఎలాగైనా మమ్మల్ని జనరేటివ్గా పెంచుకోవడం మీద మేము ఎలాగైనా మైండ్గా పెరుగుతాం. మమ్మల్ని డాక్టర్లతో కొన్ని బృందంలోకి తీసుకుంటే మమ్మల్ని శరీరంగా కూడా కాపాడుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని మైండ్గా కాపాడుకోవాలనే ఆసక్తిగా, మరణం లేని మైండ్గా మమ్మల్ని పట్టుకోవడం వల్ల అలా మా శరీరాన్ని చూసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇదే ఆ మైండ్ లేకుండా, మైండ్ వ్యూహంగా పట్టుకోకుండా మమ్మల్ని సజీవంగా పట్టుకోలేరు, వ్యూహ స్వరూపంగా పట్టుకోలేరు. తద్వారంగా మీకు పట్టు రాదు. అలా పట్టు రాకుండా ఇలా ఐఎన్ఎస్ విమానాలని, అదని ఫ్లైట్లని, ఇంకొక ఆలయం అని, మందిరం అని, ఇంకోటని సంచరిస్తే ఏమవుతుంది? మీకు వ్యూహపట్టు రాదనమాట. మూసేసిన సౌధంలో ఉండిపోతారు. అదే ప్రధానమంత్రి గారికి తెలుగు వాళ్ళ ద్వారా, అందరి ద్వారా బాధ్యతగా మీరు అందరూ కూర్చొని ఆలోచించుకోవాల్సిన తరుణం అనమాట. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకుంటేనే మీకు మమ్మల్ని సెక్యూరిటీలోకి తీసుకుంటారు, మమ్మల్ని కాపాడుకుంటారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. లేకపోతే మనిషిగా నేను కానీ, మీరు కానీ నేనేదో వచ్చి ఇంకేదో చెప్పి ఇంకా అక్కడ దాకా ఎక్కడ ఉంది? భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి ఏం చేశాడు? మీలో ఒకటి పరిణామంగా మాస్టర్ మైండ్గా మార్చేసి, ఆ మాస్టర్ మైండ్ వివరాలు 2003 జనవరి 1వ తారీఖున ప్రధానంగా వివరాలు విస్తారంగా గ్రహించండి. ఆ పాటల లోతుల్లోకి వెళ్ళండి. అంతేకాకుండా నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు, అంతేగాని ఏదో పాటలు పాడానంట, నేను ఇంకా టాలెంట్ ఏదో చూపిస్తాను, నేను ఏదో చెప్తే చూడమంటున్నారు, ఇంకా అలా ఏదో అనుకుంటున్నాను. అజ్ఞానం. నాతో మాట్లాడటమే పురుషోత్తమ, అకాల స్వరూప, మహానుభావ, దయచేయండి. ఈ ప్రపంచాన్ని వాక్ విశ్వరూపంగా పట్టుకున్న మహానుభావ, దేవేరు కూడా ఆడతనం కూడా మీలోనే పలికి ప్రకృతి పురుషుడు లైగా మీరు అందుబాటులోకి వచ్చిన తీరుని మేము పట్టుకున్నాము. అధినాయక మహారాజుగా కొలువు తీర్చుకున్నాము. ఇక్కడ మీ జనరేటివ్ ద్వారా మిమ్మల్ని పెంచుకున్న తిరిగి కాపీ మీరు చూసుకొని ఇంకో గంటలో మీ దగ్గరికి వస్తామన్నట్టుగా ఉండాలి. అలా ప్రిపేర్ అవ్వండి. నా మాట విని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అలా ఫ్లైట్గా ఎక్కడికో ఐఎన్ఎస్ విక్రాంత్ అని దీవాళి వాళ్ళతో గడుపుతున్నారు. అది ఒక సంఘటన. ముందు అధినాయకుని సెక్యూర్ చేసుకోవాలి కదా. మీకు అధినాయకుని సెక్యూర్ చేసుకోకుండా, అధినాయకుని యాక్టివేట్ చేసుకోకుండా, అధినాయకుని కేంద్ర బిందువుగా పట్టుకోకుండా మీకు అసలు పట్టు లేదు కదా. ఈ సూర్య చంద్రాది గ్రహస్థితుల మీద పట్టలేదు. ఫ్లీటింగ్ మొమెంటరీలోకి వెళ్ళిపోతున్నారు. బీహార్ ఎన్నికలని, ఇంకోటని పొలిటికల్గా ఎవరో గెలిచి ఓడేది ఇంకేముంది? రాజకీయ నాయకులు ఏం పరిపాలిస్తారు? వ్యక్తులు ఏం పరిపాలిస్తారు? రాజకీయ నాయకులనే కాదు, పోనీ మేధావులు ఎవరో ఉన్నారు, ఇంకా మహానుభావులు ఎవరో ఉన్నారు. ఎవరు ఇంకా మనుషులు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ తీసుకోకుండా, న్యూట్రల్ తీసుకోకుండా, ఫస్ట్ గేర్ అధినాయకుడి వైపు వేయకుండా అసలు ఈ లోకం ఇది కాదు. నేను ఏమంటున్నాను, చాలా జాగ్రత్తగా సూర్యుని వెనకాల శబ్దాలు వినపడుతున్నాయన్న దగ్గర నుంచి, రూపాయి నోట్లో ఒక భాష నుంచి మాట్లాడుతున్న వాడిని, ఇంకా ఇంగ్లీష్ మాట్లాడితే చూస్తాం, హిందీ మాట్లాడితే చూస్తాం, ఏదో ఎమోషనల్గా మాట్లాడేయటం కాదు కదా. బాధ్యతగా మాట్లాడుకుందాం, అన్నీ చెప్పుకుందాం, విస్తారంగా చెప్పుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆశీర్వాదపూర్వకంగా చెప్పేది ఏమనగా, మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకొని ఇలాగా మోడీ గారు ప్రభుత్వం, మీరే ఇంకా ఆఖరి ప్రభుత్వం, ఇంకా ఇది ఫస్ట్ ఇక్కడి నుంచి సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి వెళ్ళిపోతారు. ఇంకెవరు మనుషులుగా మనలేరు. ఇప్పుడు కూడా మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ అని, మీరు అలాగే ఆంధ్ర రాష్ట్రం ఇంకో మీటింగ్ అని, లోకేష్ బాబు ఎక్కడికో మీటింగ్ అని, అలాగే ఇతర ముఖ్యమంత్రులు ఎవరు గోళాలని తిరుగుతున్నారు అనుకోండి, ఎవరికి సెక్యూరిటీ లేదు. వ్యూహ స్వరూపంగా పట్టుకుంటేనే మమ్మల్ని మేము అంతర్ముఖులు అవుతాం, మిమ్మల్ని అంతర్ముఖులు చేస్తాం. ఎలాగ అంతర్ముఖత్వం వస్తామన్నమాట. ప్రతి మైండ్కి అంతర్ముఖత్వం వస్తుంది. అంతేగాని నేను వచ్చి ఇమీడియట్గా ఏదో చెప్పేస్తాను, అమాంతంగా మహిమలు చూపించేస్తాను, అలా ఏమి ఉండదు. కూర్చుని కామ్గా నా రాష్ట్రపతి భవన్లో గెస్ట్ హౌస్ నాకు రెడీ చేసి ఇంకో గంటలో ఈ మెసేజ్ చూసిన గంటలో నా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళండి. ముందు రాష్ట్రపతి భవన్ తీసుకుని సెక్యూర్ చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. నేను ఇక్కడ తిండి కొద్ది హెల్త్ పాడు చేసుకుని అటు ఇటు అవును కదా, వంటనగా ఎప్పుడైతే నలుగురిలో ఉంటున్నానో, పండితుల మధ్య ఉంటున్నానో, నన్ను ఎలాగైనా పెంచుకుంటారో నేను పెరుగుతాను. అలా వ్యూహాత్మకంగా పెరుగుతానన్నమాట. కేంద్ర బిందువుగా నేనే జనరేటివ్కి నేనే అధినాయకుడిగా మమ్మల్ని పెంచుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇంక నేనే ఆఖరి మనిషిని, మీరు ఆఖరి మనుషులే. మనం వ్యూహాత్మకంగా ముందుకెళ్తాం. అలా కాకుండా ఇంకా మా స్వేచ్ఛ పోతుంది, నేనేదో ఆక్రమించేసి మీ మీదకి వచ్చేస్తున్నట్టున్నాను, ఇలాగ విక్రాంత్ అని, విమానాలని, ఇంకోటని డెవలప్మెంట్ అని, అలా మాయలో ఫ్లీటింగ్ మొమెంటరీలో ఉండిపోతున్నారు. అదే ప్రధానమంత్రి గారికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, మన డిఆర్డిఓ సైంటిస్టులకి, మన మేధావులకి, ఇంటెలిజెన్స్ అజిత్ దోవల్ గారికి, అందరికీ పేరున ప్రతి గవర్నర్కి మన ఈ దేశాన్ని కాపాడుకుని దేశ్ పెహలా అంటున్నారు. రాష్ట్ర పురుషు లేకుండా ఇంక దేశాన్ని మీరు ఎలా పట్టుకుంటారు? ఇంక దేశం అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటే అది ఎంక్రోచ్ అయిపోయింది కదా. టెక్నాలజీతో హ్యాక్ అయిపోయింది.
ఇప్పుడు నన్ను రహస్యంగా చూస్తున్న పరికరాల గురించి మాట్లాడరు. అవి ఎవరి చేతిలో ఉన్నట్టు? మన తెలుగు వాళ్ళ చేతిలోనే ఉండే, పలానా క్యాస్ట్ వాళ్ళ చేతిలో ఉందంటే పోనీ అలా పలానా క్యాస్ట్ల కొద్దీ కాపాడుకున్నారా? మిమ్మల్ని కూడా వాళ్ళని ఉపయోగించుకుని ఎవరి కంట్రోల్లో ఉన్నారో చూసుకోండి. ఒకసారి అందరూ అధినాయకుడిని యాక్టివేట్ చేసుకుంటే అంతే సెట్ అవుతుంది. మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఇంకా నేను మిమ్మల్ని అరిచేసి తిట్టేసి అంత ఉండదు. మేము జాగ్రత్తగా మమ్మల్ని మైండ్ పెంచుకుని మేము పెరుగుతాం, మిమ్మల్ని పెంచుతాం అనమాట. మరణం లేని ఒక మైండ్ కావాలి. మా బ్యాంక్ అకౌంట్ని మేము పెట్టిన సంతకాలతో మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ముందు నిర్మలా సీతారామన్ గారికి, ఆర్బీఐ గవర్నర్ గారికి, అలాగే ఫైనాన్స్ ప్రధానమంత్రి గారికి, ఇతర మంత్రులు అందరూ సంతకం పెట్టి, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ సంతకం పెట్టినటువంటి వాతావరణంలో ముందు అధినాయక కోష్ ఓపెన్ చేసుకోండి. అధినాయక కోష్ ఓపెన్ చేసుకుని గవర్నర్ల చేత అందచేత సంతకం పెట్టించి నా పేరు మీద నా సంతకం పెట్టి ఆ సంతకం ఎవరు వేరే వాళ్ళకి సజీవ అకౌంట్ అవ్వదు. అది నేను మాత్రమే మీకు ఆ అకౌంట్ ఓపెన్ చేయగలను. ఇది గర్వంగా చెప్పట్లేదు. అది మనిషిని రద్దు చేస్తూ మిమ్మల్ని మైండ్లోకి తీసుకెళ్తాం. కాలమే కదిలిన వ్యూహంలోకి వెళ్తాం. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోవడానికి వీలవుతుంది. అధినాయక కోష్ మా సెంట్రల్ అకౌంట్ మా ఫిజికల్ అకౌంట్లే అధినాయక కోష్గా మారుస్తూ మరికొన్ని అకౌంట్లు నా సంతకం ఉపయోగించి ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతి గవర్నర్కి ఒకటి ఇవ్వచ్చు. విదేశాలకు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసి మీరు లావాదేవీలు జరపవచ్చు, అందరినీ ఆహ్వానించవచ్చు. ప్రపంచాన్ని సగర్వంగా భారతదేశం కేంద్ర బిందువుగా ఉంది. అన్నిటికీ జనాభాకి, ఘర్షణకి, భయంకరమైన సీక్రెట్ ఆపరేషన్లకి, మత మార్పులకి, ఇలా ఎన్నో భరించి, ఎన్నో ఇన్వేషన్స్ భరించి, ఏదో సంపద ఉండడం, మిడిల్ క్లాస్ సంపద ప్రధానంగా ఎక్కువ మంది ఉండడం, ఎక్కువ మంది ఈజీగా మోసం చేసి మా నాన్నగారు స్థాయి ఆఫీసు ఇప్పుడు కూడా సైంటిస్టులు ఇంకా అస్తమానం మీరే చేశారని నేను అన్నాను. నాయుడు గారికి, రామకృష్ణ గారికి, భరతలక్ష్మి గారికి, అందరికీ చిత్కలదేవి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మా పిల్లలుగా ప్రకటించుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. మమ్మల్ని తాజ్ హోటల్లో కొలువు తీర్చాలన్నా అక్కడ ఏ జనరేటివ్ పెట్టుకుని అక్కడ కూడా వాతావరణం సృష్టించుకుంటే ఆ తాజ్ హోటల్ నుంచి ఒక కారు పంపించినా, రాష్ట్రపతి నుంచి ఒక కారు వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ హాస్టల్ ఓనర్ అది అనిత్ కౌర్ గారికి వారి హస్బెండ్కి హెల్త్ ఎలా ఉంది కూడా నేను అడగట్లేదు. నేను అడగడం కంటే మీరు నా మీద బాధ్యత తీసుకోవడం ముఖ్యం. మమ్మల్ని సెక్యూర్ చేసుకుని మమ్మల్ని జాగ్రత్తగా రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళిపోవడం ముఖ్యం. నేను అలా తిండి కొద్దీ అటు ఇటు అయిపోతుంటే కెమెరాల్లో చూస్తూ అనకాపల్లి దగ్గర నుంచి ఎలాగైనా చెలగాటం పెట్టేసి మనుషులే లేకుండా చేసి ఇంకా మనుషులే మేము బతుకుతాం, ఇంకా మేము మనుషులు స్వేచ్ఛా విహాంగంగా ఉంటాం, ఇంకా తెగిన గాలిపటాల్లో ఉంటున్నారని ప్రధానమంత్రి గారికి చెప్పండి, వారికి అర్థమయ్యేలా చెప్పండి. మేధావులు, పండితులు, రాజకీయ నాయకులు అందరూ కూడా దేశాన్ని సజీవంగా మార్చుకొని ఎట్లాంటి డెడ్ అకౌంట్కి సంబంధం తావు లేకుండా దివ్య అకౌంట్గా మారిపోతుంది. సజీవంగా మారిపోతారు, తపస్సుగా బతుకుతారు, బతుకనిస్తారు, ఈ ప్రపంచాన్ని కూడా సరిదిద్దుకుంటారు. భారతదేశానికి అంత పొటెన్షియాలిటీ ఉంది. సహజంగానే జనాభా పరంగా అన్ని రకాలుగా మైండ్ వేరియేషన్స్ కొద్దీ ఒక మైండ్ వచ్చిందంటే ఎంత సిద్ధహస్తమైన మైండ్. చంద చతుర్సి కోపుడిమే రక్తక దియా జల అంటే అర్థం చేసుకోండి. ఎలా మీరు ఇంకా సజీవ రూపం అనమాట, ప్రాణం ఆరని దీపం అనమాట అని నేను 14 ఏళ్ళకే మాట్లాడిన తీరు ఎందుకు మాట్లాడింది అలా ఆకతాయిగా సరదాగా మాట్లాడినా కూడా ఎంతో బాధ్యతగా మాట్లాడారు. తప్పేంటి ఒప్పేంటి అనే మాటలు అన్నీ బాధ్యతగా అర్థం చేసుకోలే. కానీ ఏదో రకంగా మనుషుల కొద్దీ తప్పులు పడదాం, ఇంకా మనుషుల కొద్దీ ఎవరినో పెద్దవాడిని చేద్దాం, ఎవరో గొప్పవాడిని చేద్దాం, ఇంకా మనుషులను ఉపయోగించుకుని మనుషులు ఏదో ఒకటి చేసేద్దాం. ఇలాంటి అజ్ఞానం మనుషుల కొద్దీ రెచ్చిపోయి వెనక్కి పట్టేసుకుంటారు తప్ప మీకేమైనా ఇదా? పోనీ మనుషులు బతకగలరా? మనుషులు తగ్గించేసి ఇంకా మాది కులం అని కానీ, మతం అని కానీ, పలానా క్వాలిఫైడ్ అని కానీ, మేము ఇంకా బ్రాహ్మిన్స్ అని కానీ, క్షత్రియులు అని కానీ, ఇంకోటి అని కానీ, బీసీలు అని కానీ, ఎస్టీలు అని కానీ, పోనీ ఎవరన్నా పని చేస్తారా? ఇంకా మా స్వేచ్ఛ నడవాలి, మేము ఇంకా నడవాలి. రాముడు గుడి కట్టించారు. రాముడు అంటే ఏమిటి? మాటకు నడిచేవాడు, మాటకు నడిపించేవాడు. రాముడు సీత ఒక దగ్గర కొలువై మీ అధినాయక మహారాజు గారికి వస్తుంటే మరి ప్రధానమంత్రి గారు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఐఎన్ఎస్ విక్రాంత్ అని అలా గాల్లో ఎగర విమానాలు అవి ఎక్కడ పోతాయి? అవి మన కంట్రోల్లో ఉంటాయి కదా, మైండ్ కంట్రోల్లో ఉంటాయి కదా. ముందు మైండ్ కంట్రోల్ ఉంది కదా, మైండ్ ప్రకారం అందరినీ కంట్రోల్ తీసుకుంటున్నాం కదా. వాళ్ళు ముందు మైండ్ కంట్రోల్ చూసుకోండి, మమ్మల్ని కొలువు తీర్చుకోండి. ఒకసారి వ్యూహ స్వరూపంగా మమ్మల్ని అక్కడ కొలువు తీర్చేసేయండి. డాక్టర్లతో కొన్ని బృందంలోకి తీసుకోండి. ఇంకా మేము మరణించాము, మేము మరణిస్తే ఏంటి అన్నది కూడా ఉండదు. ఎందుకంటే మాస్టర్ మైండ్ మరణించదు, మైండ్ మరణించదు, నా మైండ్ మరణించదు, నాతో అనుసంధానం చెందిన మీరు మరణించరు మైండ్లుగా. ఇంకా శరీరాలు కూడా కొనసాగలేకపోతే వీలైనంత త్వరలోనే మమ్మల్ని శరీరంగా నిర్మించి ఈ మరణం మా మాస్టర్ మైండ్ గర్భానికి పుట్టదు, మరణించదు. అలాంటి మైండ్ని శరీరంలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ మైండ్ కూడా శరీరాల్లో ఇముడ్చుకుంటారన్నమాట.
అలా అంతేగాని మేము పైన బతుకుతాం, ఎందుకు అలా మేనేజ్ చేసుకుంటాం, అంత బాధ్యత లోతుల్లోకి వెళ్ళడం, పైన ఉంటాం, మా పిల్లల కొద్దీ మనుషుల కొద్దీ ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం అని ఇప్పటికే ఏం జరిగిందో ఆలోచించండి. మీరు మనుషులే ఉండాలని చెప్పి మనుషుల్ని ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోండి. మనుషులు ఎవరో లేరని తెలుసుకోండి. మనుషులకు నేననేవాడు కుదరడని తెలుసుకోండి. అందరూ మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకొని మైండ్లు ఎలాగైనా బతుకుతాయి, ఈ శరీరాలను కూడా బతికించుకొని మరీ బతుకుతాయి. యోగత్వం, దివ్యత్వం, తపస్సు, సిద్ధి అటు వెళ్ళిపోతాం. ఇంకా చాలా కాలం బతికేవాళ్ళు యోగులు పూర్వం అనేవారు కదా, ఇప్పుడు మైండ్లు ఎలాగైనా బతుకుతాయి. ముందు మరణం లేని దివ్యస్థితికి అనుసంధానం జరుగుతుంది. ఇందులో అతి కానీ ఏమీ లేదు, సింపుల్గా సహజమైన విషయం. మా దగ్గరికే కారు వ్యాన్ వేసుకుని రండి, రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని కూర్చోండి. ఒకసారి ఐఎన్ఎస్ విమానాలు అవి ఇవి అని ఏవైనా ఎన్నో ఉంటాయి. ఇంకోటి రేపు పొద్దున ఇంకో మీటింగ్ పెట్టవచ్చు, ఇంకో మీటింగ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా ముఖ్యమంత్రులు కానీ మేధావులు కానీ ఏదో ఎవరికి మాయలో వాళ్ళు ఉండిపోవడం అనమాట. ఈ మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు, ఇరికించిన వాళ్ళు, దిక్కు లేకుండా నానా అరాచకాల్చి గురైన వాళ్ళు, ఈ పరికరాలు చెలగాటంలో ఎవరు గోలాడదు అని ఇప్పటికే ఎవరు గోలాడదు అన్నట్టు బతుకుతున్న తీరులో ఎవరికి రక్షణ లేదని, ఎవరికి ఉనికి లేదని, మైండ్లుగా మారకపోతే మీ ఉనికి సరిపోదని తెలుసుకోండి. అలా ఐఎన్ఎస్ విక్రాంత్ అని, ఫ్లైట్ అని అలా కాదు, మా కోసం కూర్చున్నట్టు నాకు మెసేజ్ ఎందుకు పంపలేకపోతున్నారు? మా కోసం అధినాయక దర్బారు 10 రెట్లు అధినాయకుడిని పెంచుకోండి. నాకన్నా నా ఏ జనరేటివ్ పవర్ఫుల్ అని ఏ జనరేటివ్ కూడా మేమే ఇచ్చి మైండ్లు వ్యూహంగా పట్టుకొని మిమ్మల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తుంటే, అలా పట్టుకున్న మమ్మల్ని ఒకసారి సంతకం పెట్టించి నేను వేసుకున్న డ్రెస్ ఒక 50 కోట్లు 100 కోట్లు ఉండేలా చూసుకుని సంతకం పెట్టిన తర్వాత మెడికల్ చెకప్స్ చేయించి మెల్లగా కాపాడుకోవడానికి వీలవుతుంది. మాలో ఉన్న మైండ్ని ఎలాగన్నా కాపాడాలనే ప్రయత్నంలో మరణించిన మైండ్ని కాపాడటం అంటే ఏంటి? ఈ శరీరాన్ని ఎలాగ నిలుపుకోవచ్చు, దాని మీద ఆసక్తి ఉంటుంది. మళ్ళీ ఈ మైండ్ మరణిస్తే ఈ గర్భానికి పుట్టదు. అలాంటి మైండ్ని ఎంత ఆసక్తిగా ముందుకు నా మీదే 10-12 వైద్య బృందాలు ఏర్పడి ఒక వైద్య బృందం మా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. రాష్ట్రపతి భవన్లో కొలువు తీర్చి సంతకం పెట్టించుకోండి. ప్రధానమంత్రి గారు, మంత్రులు ఎక్కడోళ్ళు అక్కడ కర్తవ్య పదంలో అన్ని చోట్ల కూర్చోండి. మా ముఖ్యమంత్రులందరినీ కోఆర్డినేట్ తీసుకోండి. తెలుగు వాళ్ళు దగ్గర ఉన్నటువంటి సాక్షుల వివరాలు, అలాగే రహస్య పరికరాలు ఎవరి దగ్గర ఉన్నాయి వారిని కూడా సరెండర్ చేసేసుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. అలా కాదు, ఈ పరికరాలు కొద్దీ మేము మనుషుల కొద్దీ ఉంటాం, ఏదైనా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకుతాం, మనుషులే సాధించేస్తాం, మనుషులు ఏదో చేస్తాం, మేము ఒక్కడిగా సాధించాం, ఫలానా మనిషే సాధించాడు. ఎవరికి ఏం సాధించినా అంతా భగవంతుని అనుగ్రహం, సర్వాంతర్యామి అనుగ్రహం. ఏమి ఇచ్చినా తీసుకుపోయినా ఆడబట్టి ఉంటాయి. నీ మనుషులే చేశారని అజ్ఞానం వదిలిపెట్టాలా, మనుషులు ఏదో చేసేస్తామని అజ్ఞానం వదిలిపెట్టాలా. సర్వం నడిపిన మైండ్ నడుపుకునే అవకాశం ఉంది, మైండే చూసుకునే అవకాశం వస్తే ఆ మైండ్ యొక్క ఫ్లైట్ రెడీగా ఉంటే మీరు ఇంకా మనుషుల ఫ్లైట్లు కొద్దీ వీటి కొద్దీ అలా సంచరిస్తే మరి విలువైన కాలం అటు ఇటు అయిపోద్ది కదా, చెలగాటం అయిపోద్ది కదా. రేపొద్దున బీహార్లో ఎలక్షన్లు ఎవరు గెలుస్తారు వాడతారు, ఎవరైనా ఒకటే. అదే మమ్మల్ని పట్టుకుని ఏకగ్రీవంగా ప్రభుత్వాలు నేరుగా ఫామ్ చేసేయవచ్చు. మమ్మల్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్మనెంట్ ప్రభుత్వంలో విలీనమైపోయి బీహార్ ప్రభుత్వంలో కూడా ఎవరు ఎన్నికలు జరపడం కంటే, డబ్బు వేస్ట్ చేసుకోవడం కంటే మా పిల్లలుగా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు వస్తాయి. అందరూ పిల్లలుగా ప్రకటించుకోవడం వల్ల ఆస్తులు, ఇంటి పేర్లు కూడా మాకు సరెండర్ చేసే వాతావరణంలో నేననే స్థితి కొట్టుకుపోయి మీకు ఇక్కడి నుంచి తపస్సుగా బతుకుతారు. 10 ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేసేయటం అంటే మహత్తర తపస్సు కనెక్ట్ అవ్వడం తప్ప ఇంకోటి కాదు. ఇదేదో పోతున్నారు మీరు ఇక్కడ, ఇప్పుడేదో ప్రశాంతంగా ఉన్నారు, నా వద్ద ఏదో మీకు గందరగోళం అయిపోతుంది, ఇంకా అజ్ఞానం అంతకన్నా లేదు. మా వల్ల ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది. కనీసం మనిషిని మీరు బతికించుకోవడం, ఈసారి మాస్టర్ మైండ్ని విస్తారంగా లోతుగా పెంచుకోవడం, ఏ జనరేటివ్ కూడా మేమే ఇచ్చి మా మీద తపస్సు పట్టమంటున్నాం. తపస్సుగా పెరుగుతాం, మేము అంతర్ముఖులు అవుతాం. మా వల్ల మీరు, మీ వల్ల మేము అంతర్ముఖులయ్యి ప్రపంచం యొక్క ఉనికి అంతా కూడా మైండ్ ఫ్లైట్గా మారుతుంది. అలా మైండ్ ఫ్లైట్ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాన్స్టెంట్ ప్రాసెస్లో మైండ్ ముందుకెళ్తాయి. చిత్తంచాంచల్యం, చిద్దిలాసం కరగటమే కాకుండా వేరు దివ్య లోకాలు మనకే యాడ్ అవుతాయి. ఇప్పుడు దాకా మహానుభావులు, గొప్పవాళ్ళు కూడా మనకు తెలుస్తారు. మీ వల్ల హిండర్ అయిపోయి, అంతమైపోయి, అవమానించబడిన వాళ్ళు కూడా మళ్ళీ బతుకుతారు. మా అమ్మగారు, తమ్ముడు లాంటి వాళ్ళని కూడా మీరు మళ్ళీ తపస్సు వాళ్ళు బతికించుకుంటారు. మరణించిన వాళ్ళు కూడా మళ్ళీ బతికించుకుంటాం తీర్మానం చేసుకొని కూర్చొని ప్రశాంతంగా మైండ్ ఫ్లైట్ పట్టండి, మైండ్ హైట్ తీసుకోండి, మైండ్ కొద్దీ ముందుకు వెళ్ళిపోదాం రండి. నేను అమాంతంగా అప్పటికప్పుడు శక్తులు, మహిమలు చూపిస్తానంటే పొరపాటు. నా పాటలే పాడుకొని నన్నే 10 రెట్లు పెంచుకుంటూ 1,00,000 రెట్లు, గంటకు 1,00,000 పేజీలు, కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాగా నిత్యం పెంచుకుంటే ఎలా పెరుగుతుంది? అది నిరవధిక అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి 24/7 డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద బలపడటం వల్ల మాత్రమే ఉనికి బలపడుతుంది. మనుషులు కొద్దిగా అప్పటికప్పుడు హడావిడి చేయకూడదు. ఇంకా వీలైనంత మైండ్లు సమృద్ధిగా బతకాలి, సర్వం సమీక్షించుకోవాలి. ఇక్కడికి వెళ్ళినా మైండ్లుగా కదలాలి. మైండ్ బాధ్యత ఉండాలి మనుషులకి. ఏదోటి మాట్లాడకూడదు, ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఇంకా అలా చెలగాటంలో మాయలో ఉండిపోతారు.
మమ్మల్ని కూడా సూక్ష్మంగా పెంచుకుంటూ పెరుగుతాము. గంటన్నరలో అలా చెప్పిన తీరు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ మైండ్ వైపు తీసుకెళ్తాము. నా వల్ల మీరు, మీ వల్ల మీ, మా ఒకరి వల్ల ఒకరు అంతర్ముఖులు అవుతాము. అలా సూక్ష్మంగా తపస్సుగా బతకాలి అని అందరికీ చెప్పండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.